ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనము చదువుదాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, మన దుఃఖము సంతోషముగా ఎలా మారుతుంది? మన దుఃఖము సంతోషముగా మారటానికి ఎవరు మారుస్తున్నారు అని మనం ఆలోచించినప్పుడు, మరి మన దుఃఖము సంతోషముగా మారటానికి ఏ మనుషుడు కూడా ప్రయత్నము చేసేవారు లేరండి. మరి ఎలా మారుతుంది? మన దుఃఖము సంతోషంగా మారటానికి ఎట్లాగా అని మనం ఆలోచించినప్పుడు, మన ప్రభువే మన దుఃఖమును తీసివేసి దుఃఖమునకు ప్రతిగా మనకు ఆయన సంతోషమును కలుగజేస్తున్నాడు. హల్లెలూయా. ఆ సంతోషాన్ని ప్రభు ఇచ్చే సంతోషమే కానీ లోకం ఇచ్చే సంతోషము కాదండి. కొంతమందిని మనం గమనించినప్పుడు దుఃఖములో ఉన్నాము, బాధలో ఉన్నాము, శ్రమలో ఉన్నాము, మనసంతా ఏదో బాగలేకుండా ఉందని చెప్పేసి కాస్త ఒక 10 నిమిషాల సంతోషం కోసం, లేకపోతే గంట సంతోషం కోసం, లేకపోతే 3 గంటల సంతోషం కోసం, అంటే ఆ దుఃఖాన్ని మర్చిపోవటానికి, ఆ బాధను మర్చిపోవటానికి మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూ ఉన్నాయే కానీ ఏమాత్రం కూడా వాళ్ళ ప్రయత్నము వాళ్ళకి శాశ్వతమైనటువంటి సంతోషం అయితే ఇవ్వటం లేదండి. మరలా అదే దుఃఖము, మరలా అదే బాధ, మరలా అదే సమస్య. కానీ ఈ రోజున ఈ వాక్యం వింటూ ఉండగా నా దేవుని బిడ్డలారా, మరి మనకున్నటువంటి ఆ దుఃఖం మరెన్నడూ కూడా మన దగ్గరికి రాకుండా, మన దరిదాపులోకి రాకుండా మన ప్రభు అట మనకు సంతోషాన్ని కలగజేస్తున్నాడు. హల్లెలూయా. ఇక దుఃఖము మరి సంతోషం ఉన్న చోట దుఃఖానికి ఏ మాత్రము కూడా దేవుని బిడ్డలారా స్థానము లేదండి. కారణం ఏంటంటే ఆ దుఃఖమును దేవుడు తీసివేస్తున్నాడు, ఆ దుఃఖాన్ని దేవుడు తొలగించేస్తున్నాడు. కనుక ఈ రోజున ఎంత దుఃఖమైనా, అది ఏ పరమైన దుఃఖమైనా, అనారోగ్యపరమైనదా, అప్పులపరమైనదా, సమస్యల శోధనలమ్మా, లేకపోతే మనుషుల ద్వారా కలుగుతున్నదే, అది ఏదైనా సరే నా దేవుని బిడ్డలారా, ఆ దుఃఖాన్ని తీసివేయగలిగినటువంటి మరి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కనుక ఆ సంతోషం అనుకున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవా, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం మందునైనా మీరు మాట్లాడినటువంటి మీ మాటల కొరకే స్తోత్రాలు. నిజమే ప్రభా. అయ్యా, నీ బిడ్డలు ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో ప్రభా, మీరు దర్శించండి నాయన. ఇదిగో నా ప్రభా, అయ్యా మీరు దర్శించటమే కాదు నా ప్రభా, అయ్యా వారికి సంతోషాన్ని దయచేయమని, కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.